భయ్య ఇప్పుడే ఒక క్రేజీ న్యూస్ వచ్చింది. ఆల్రెడీ మొన్న మీకు అప్డేట్ ఇచ్చాను. అదేంటంటే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ లో నుంచి 2 రీఎంట్రీస్ ఉండబోతున్నాయని. శ్రీజ అయితే 100% రీఎంట్రీ ఉండబోతుంది. అండ్ ఇంకొక రీఎంట్రీ గురించి భరణి గారికి, హరీష్ గారికి అండ్ మనీష్కి వీళ్ళందరికీ కాల్స్ వెళ్ళాయి. బట్ మాస్క్ మ్యాన్ హరీష్ ఒక్కటే ఒక మాట చెప్పాడంటే స్ట్రైట్ అవే, నేనైతే మళ్ళీ హౌస్లోకి రీఎంటర్ అవ్వను, సారీ అండ్ స్ట్రైట్ అవే మొహం మీద ఇచ్చి పడేశాడంట భయ్య. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నిజంగా నాకైతే అబ్సల్యూట్ సినిమా అనిపించింది భయ్య. హరీష్ గారు బిగ్ బాస్కి చెప్పింది. ఆల్రెడీ పిఆర్లు గట్టిగా ఉన్నారు, బయట ఏం చేసినా ఏం చేయకపోయినా లేపుతున్నారు. సుమన్ శెట్టి గారు చిన్నగా నవ్వినా ఏడ్చినా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి లేపుతున్నారు. కళ్యాణ్ నిబ్బాబి వేషాలు వేసి ఏదో పులిహోర కలిపినా దానికి ఏదేదో ఎలివేషన్లు ఇచ్చి లేపుతున్నారు. ఇంకా తనూజ తుమ్మినా క్యూట్ అంటారు, దగ్గినా క్యూట్ అంటారు. చిన్న డైలాగ్ వేసిన అమలు పోకిరి రేంజ్ ఎలివేషన్లు ఇచ్చి ఓజీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు పెట్టి అబ్బా మామూలు ఎలివేషన్లు కాదు. ఇలా బయట ఇంత పిఆర్ల మధ్యలో ఆయన పిఆర్ లేకుండా లోపలికి వెళ్ళినా మళ్ళీ 1-2 వీక్స్ నుంచి బయటకు వచ్చేస్తాడు అండ్ లోపలికి వెళ్ళి నటించాలి. ఇంత గుద్దులాటలు నాకెందుకు అనుకున్నాడో ఏ గోలనో, నేనైతే లోపలికి రాను భయ్యా, సారీ అని చెప్పేశాడంట. ఆస్క్ మ్యాన్ హరీష్ డెసిషన్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నాకైతే సూపర్ డెసిషన్. ఇలాంటి లేటెస్ట్ జెన్యూన్ అప్డేట్స్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైఫ్ ఏ జిందగీ.